ప్రిలిమినరీ మాత్రం అందరికీ ఇంగ్లీష్ మీడియం ఆర్ హిందీ మీడియంలోనే ఉండటం జరుగుతుందండి. మీరు అడిగినట్టు తెలుగు మీడియంలో సమాచార లభ్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉందండి. సో, దాన్ని మీరు ఏ విధంగా అవరోధాన్ని అధిగమించాలి అనేటువంటి దానికి నేను చేసినటువంటి కృషి ఏంటనేటువంటిది నేను మీతో పంచుకుంటాను. అది ఐ హోప్ మీకు ఆ అవగాహన అనేటువంటిది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. సో, మీరు తెలుగులోకి సంబంధించి మామూలుగా ఇంగ్లీష్‌లో ఏవైతే ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో, స్టాండర్డ్ బుక్స్ అంటాం వాటిని ఇంగ్లీష్‌లో. ఆ ప్రామాణిక పుస్తకాలు కొన్ని తెలుగు మీడియంలో గూడా అందుబాటులో ఉన్నాయండి. ఉదాహరణకు మీరు తీసుకున్నట్లయితే 'లక్ష్మీకాంత్' అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం బుక్ పాలిటీ కోసం ఉంది. అదే మీకు తెలుగు మీడియంలో కూడా అందుబాటులో ఉంది. లేకుంటే మీరు 'ప్రభాకర్ రెడ్డి' గాని, 'కృష్ణారెడ్డి' గారి పాలిటీ గాని బుక్‌ను కూడా మీరు చదవచ్చండి. రెండోది తీసుకున్నట్లయితే మీరు కొన్ని ఇంటర్నల్ సెక్యూరిటీ మరియు ఎథిక్స్ అనేటువంటి టాపిక్స్ మీకు తెలుగులో సమాచార లభ్యత అనేటువంటిది తక్కువగా ఉందండి. సో, దానికి మీరు ఏం చేయొచ్చనంటే చాట్ జీపీటీ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. మూడో అంశం ఏంటంటే కొన్ని టాపిక్స్‌కి మీకు ఇంగ్లీష్‌లో డిక్షనరీ అనేటువంటిది ఉంటుందండి. ఇప్పుడున్న స్మార్ట్ మొబైల్స్‌లో తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో, దాన్ని మీరు దగ్గర పెట్టుకొని ఎటు తిరిగి ప్రిలిమ్స్ క్వెషన్ పేపరు మరి అదేవిధంగా మెయిన్స్ క్వెషన్ పేపర్ అనేటువంటిది ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి కాబట్టి మీరు ముందుగా ఇంగ్లీష్ మీడియం ప్రామాణిక పుస్తకాలను తీసుకొని వాటిని చదువుతూ ఓపికగా షార్ట్ నోట్స్ అనేటువంటిది తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. సో, ఆ షార్ట్ నోట్స్ అనేటువంటిది తయారు చేసుకోవడం వల్ల మీకు 2 రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, మీరు సబ్జెక్ట్ మీద క్షుణ్ణమైనటువంటి పట్టు అనేటువంటిది వస్తుందండి. ఒకసారి షార్ట్ నోట్స్ తయారు చేస్తే 10 సార్లు రివిజన్ చేసినంత ప్రతిఫలం ఉంటుందండి. రెండోది ఏంటంటే భాష మీద పట్టు వస్తుందండి. భాష మీద పట్టు. ఈ 2 అంశాలు మీకు ఎప్పుడైతే ఓనగూరుతాయో మీరు విజయవంతంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్‌ని మీరు అధిగమించవచ్చండి. దీంతో పాటుగా తెలుగు దినపత్రికల్లో వచ్చేటువంటి వ్యాసాలను గనక మీరు చదువుతున్నట్లయితే దాంట్లో మంచి మంచి పదజాలం ఉంటుందండి. భావ సారూప్యత కావచ్చు, సుస్థిరాభివృద్ధి కావచ్చు, లేకుంటే సంకుచిత స్వభావం అనేటువంటిది కావచ్చు, పురోగతి అనేటువంటిది కావచ్చు, మానవాభివృద్ధి నివేదిక అనేటువంటివి కావచ్చు, స్వావలంబన అనేటువంటి ఇటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు తెలుగులో లభ్యమవుతూ ఉంటాయండి. సో, అదేవిధంగా మీరు ఇంగ్లీషు దినపత్రిక కూడా చదవటం వల్ల మీకు ఇటువంటి పదాలే డిటర్మినేషన్, ఇంక్లూజివిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, సెల్ఫ్ సస్టైనెన్స్ ఇటువంటి పదాలు అనేటువంటివి మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇటువంటి పదాలు అనేటువంటివి కూడా పరిచయం అవడం వల్ల మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు తెలుగు లాంగ్వేజ్ రెండింటి మీద మంచి పట్టు రావటం, అదేవిధంగా సబ్జెక్ట్ మీద మంచి పట్టు రావటం అనేటువంటిది జరుగుతుందండి.